అయితే నాకొక ఫేజ్ గురించి కావాలి సార్ మీ లైఫ్‌లో. ఒక సామెత ఉంటది. ఊరందరూ మంచి కోరే రాజుగారు తన దగ్గరికొచ్చేలేక మొండోడైపోతాడు అని. ఆహ్, మీ నాన్నగారు సినిమాలు తీసి చాలా నష్టపోయారు. అయితే మీ దగ్గరికొచ్చాక ఫస్ట్ 2 సినిమాలు హిట్టు. తర్వాత 'బి. గోపాల్' గారితో ఒక సినిమా తీసిన తర్వాత ఆ సినిమా ఫ్లాప్ అయిపోయింది. 'స్ట్రీట్ రౌడీయా' స్ట్రీట్ ఫైటర్. 'స్ట్రీట్ ఫైటర్' సారీ హ్మ్. 'స్ట్రీట్ హ్మ్. ఫైటర్.' హ్మ్. మళ్ళీ అప్పుడు మీరెంతో ఇష్టపడి కొనుక్కున్న ఇల్లుని అమ్మేయాల్సొచ్చింది. నాన్నగారు అప్పుడు ఆస్తి అమ్మేశారు. పొలాలు అమ్మేశారు. ఇప్పుడు మీరు ఇల్లు అమ్మేశారు. ఫ్యామిలీలో ఆ ఫేజ్‌లో ఎలాంటి సంభాషణ నడిచింది? నిజంగా భయపడలేదా? మొండితనంతోనే ముందుకెళ్లారా? ఇక అసలు భయం అనేది మా డిక్షనరీలో లేదండి. హ్మ్. ఇప్పుడు కూడా నా ఫేజ్ ఇప్పుడు ఏదో టీజర్ రిలీజ్ అయిందని మనం సంబరపడుతున్నాం. హ్మ్. దాని ముందు కూడా ఎప్పుడన్నా మీరు విన్నారా? రాజుగారు భయపడ్డది వినలేదు. విల్ బి జస్ట్ వెయిటింగ్ ఫర్ ద ఛాన్స్. హ్మ్. అది అది దేనివల్ల వచ్చే మొండితనం సార్? సినిమా మీద ప్రేమ, ఒక లైఫ్ అంతా సినిమా మీద చూసేయడం ప్రేమ, వల్ల వచ్చిన లైఫ్ అంతా చూడడం వల్ల అవ్వచ్చు, సినిమా మీద ప్రేమ అవ్వచ్చు, హ్మ్. నా మీద నాకున్న కాన్ఫిడెన్స్ అవ్వచ్చు, హ్మ్. ఏదైనా సరే. అయితే నేను ఇంకా కాస్త ముందుకెళ్ళి ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే మీ నిబద్ధత, నిజాయితీ గురించి చెప్తాను. 'ఒక్కడు' సినిమా తీస్తున్నారు. ప్రభాస్ వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి మీకు ఫోనొచ్చింది. మా వోడితో ఒక సినిమా చేయాలి అని చెప్పేసి. చేస్తాను అని చెప్పి మాటిచ్చి వచ్చేసారు. 'ఒక్కడు' సూపర్ డూపర్ హిట్. 'ఎంఎస్ రాజు' గారి ఆ రోజు రేంజ్ ఏందంటే, అప్పటి ఇండస్ట్రీలో టాప్ హీరోలు ఉన్న 'చిరంజీవి', 'నాగార్జున', 'బాలకృష్ణ', 'వెంకటేష్' వీళ్ళలో ఎవరిని డేట్లు అడిగినా ఖచ్చితంగా డేట్లు ఇచ్చే రేంజ్. అప్పటికి సరైన హిట్ లేని 'ప్రభాస్‌తోనే మళ్ళీ సినిమా తీస్తాను. ఎందుకంటే 'ప్రభాస్' నాన్నగారికి మాటిచ్చున్నాను' అని చెప్పి మళ్ళీ మీరెళ్ళి 'వర్షం' తీశారు. సో, సినిమా ఇండస్ట్రీలో ఇంత నిజాయితీ, ఇంత నిబద్ధత మిమ్మల్ని కాపాడిందా? ముంచేసిందా? కాపాడిందో ముంచిందో తర్వాత అవన్నీ నాకు ఐడియా లేదు కానీ బట్ ఇలా ఉండడమే ఇష్టం.